ఖమ్మం జిల్లా కేంద్రంలోని వైద్య విద్యా కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ రెహమాన్పై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్తో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య విద్యా కళాశాలలో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి విద్యార్థి కొర్రా వివేక్ రాజ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగానే కేసు నమోదు చేశామని ఖమ్మం పోలీసులు అయితే తెలుపుతున్నారు. ఈ నెల 12వ తేదీన అటు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్గా ఉన్నటువంటి కొర్రా వివేక్ రాజ్కు హెయిర్ కట్ సరిగా లేదంటూ అదే కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ రెహమాన్ బార్బర్ షాప్ తీసుకువెళ్లి గుండు గీయించడంతో పూర్తిగా ఈ విషయం సంచలనంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం పూర్తిగా వైరల్గా మారడంతో అటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో పాటు డిఎంఈ కూడా ఈ అంశంపై పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఖచ్చితంగా తక్షణమే సదరు అంశానికి సంబంధించినటువంటి సమగ్ర నివేదికను కూడా సమర్పించాలని అధికార యంత్రాంగాన్ని కోరారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. నెల 12వ తేదీన కళాశాలకు అనుసంధానంగా ఉన్నటువంటి వసతి గృహంలో ఆశ్రయం పొందుతున్నటువంటి విద్యార్థి కొర్రా వివేక్ రాజ్ హెయిర్ కట్ సరిగా లేదంటూ సీనియర్లు ఆయన్ని వేధించడం, ఆ తదనంతరం సీనియర్ల వేధింపులు తాళలేక కొర్రా వివేక్ రాజు బయటకు వెళ్లి హెయిర్ కట్ చేసుకోవడం. అయితే అప్పటికి సంతృప్తి చెందినటువంటి సీనియర్లు ఆ సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నటువంటి డాక్టర్ రెహమాన్ ద్వారా సదరు విద్యార్థికి గుండు గీయించినట్లయితే మనకు సమాచారం అందుతుంది. ఈ అంశంపై ఇంకా దర్యాప్తు విచారణ కొనసాగుతుంది. అయితే బాధిత విద్యార్థి కొర్రా వివేక్ రాజు 13వ తేదీనే ఈ అంశంపై ప్రిన్సిపాల్ రాజేశ్వరరావు కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఈ నేపథ్యంలో అటు వివేక్ రాజ్తో పాటు అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ని పిలిపించి ఇరువురి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం ప్రిన్సిపాల్ చేశారన్న అపవాద కూడా ప్రస్తుతం ఆందోళన కూడా కలిగిస్తుంది. మరోవైపు ఈ అంశంపై పూర్తిగా విద్యార్థి సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వైద్య విద్యా కళాశాలలో ర్యాగింగ్ పెచ్చిమీరుతుందని అంశంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని కూడా విద్యార్థి సంఘం నేతలు కోరుతున్నారు. మరోవైపు పోలీసులు కూడా ఈ అంశంపై దర్యాప్తు కొనసాగించారు. కళాశాలలోకి వెళ్లి పూర్తి స్థాయిలో సిబ్బందిని అడిగి పూర్తి వివరాలు కూడా తెలుసుకున్నారు. బాధిత విద్యార్థి కొర్రా వివేక్ రాజ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రెహమాన్పై కూడా పోలీసులు తీవ్రమైనటువంటి కేసులు అయితే నమోదు చేశారు. ఈ అంశంపై దర్యాప్తు కొనసాగుతుందని పూర్తి వివరాల తర్వాత వెల్లడిస్తామని అయితే పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనా ఖమ్మం జిల్లా విద్యా కళాశాలలో జరిగినటువంటి ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక మెడికోకి స్వయంగా అక్కడే అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ రెహమాన్ గుండు గీయించిన ఘటన మాత్రం సంచలనంగా మారింది. అదే కళాశాలలో ఆయన యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ ఇన్ఛార్జ్గా కూడా బాధ్యతలు వహించడంతో అటు కళాశాల యాజమాన్యం డిఎంఈ ఆదేశాల మేరకు వెంటనే అసిస్టెంట్ ప్రొఫెసర్ రెహమాన్ను యాంటీ ర్యాగింగ్ ఇన్ఛార్జ్గా బాధ్యతల నుంచి తొలగించడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ అనంతరం సమర్పించే నివేదిక ఆధారంగా డాక్టర్ రెహమాన్పై పూర్తి స్థాయిలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పాటు ప్రధానంగా కళాశాల ప్రిన్సిపల్ డిఎంఈ అధికారులు అయితే చెప్తున్నారు. ఇది వీడియో ఉదయ ఆర్టీవీ ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.